कुछ तो जगह है जहां पर मैं छुटकारा चाहता हूं. మరి నా జీవితంలో ఏదో ఒక ప్రాంతం మరి ఏదో ఒక రీతిలో నేను దాని నుంచి విడుదల పొందాలని అనుకుంటే గనక शायद किसी किसी जगह में मैं देख रहा हूं प्रभु के छुटकारा को मेरे जिंदगी में. మరి కొన్ని అయితే సందర్భాల్లో నేనైతే చూస్తూ ఉన్నాను దేవుని యొక్క మరి సన్నిధి. लेकिन मेरी जिंदगी में कुछ तो जगह है जहां मैं और छुटकारा चाहता हूं. కానీ ఇంకొన్ని ప్రాంతాలలో సందర్భాల్లో ఇంకా కూడా నేను ఇంకా విముక్తి పొందొచ్చు అని మీరు అనుకుంటుండొచ్చు. कुछ तो जगह है जहां मैं चाहता हूं कि प्रभु का हाथ वहां पर आए और कुछ बदलाव परिवर्तन आए मेरे जिंदगी में. మరి దేవుని యొక్క హస్తము ఈ సందర్భాల్లో వచ్చి తప్పకుండా నా జీవితంలో నాకు మార్పు రావాలన్న సందర్భాలు కూడా ఉంటాయి. अगर हम जो चीज कर रहे थे वैसा ही करते ही रहे, ఒకవేళ మనం ఏదైతే చేస్తున్నామో అదే పనిని అదే రీతిలో చేస్తున్నట్లయితే तो जैसा कर रहे थे उसी का हम वो क्या रिजल्ट आता है उसे देख पाएंगे. అయితే మనం ఏదైతే చేస్తూ ఉంటామో దాని ప్రతిఫలం ఏదో వస్తుందో దాన్ని మాత్రమే చూడగలం. लेकिन जो कर रहे थे उससे अगर कोई कुछ और हम करना सीखे और जाने और करने की कोशिश करे तो उसका प्रतिफल कुछ अलग ही होगा. కానీ ఇంకేదైనా కూడా మనం తెలుసుకుని దాన్ని నేర్చుకుని ఒకవేళ అది చేసినట్లయితే గనక దానికి వచ్చే ప్రతిఫలం వేరేలాగా ఉంటుంది. तो आज मैं ठीक तरीके से आप किस परिस्थिति में हैं, किस परिस्थिति के जरिए आप गुजर रहे हैं, आपका सब कुछ तो मैं नहीं जानती. మరి మీరు ఏ సందర్భాల్లో లేదా ఏ పరిస్థితుల్లో ఇవాళ వెళ్తూ ఉన్నారో అవన్నీ కూడా నాకు తెలియకపోతుండొచ్చు కానీ लेकिन आप जानते हैं कहाँ आप छुटकारा चाहते हैं. కానీ మీకు తెలుసు మీకు ఎక్కడ విడుదల కావాలి మీ జీవితంలో, जहाँ आप प्रभु के हाथ को महसूस करना चाहते మరి हैं. ఎక్కడ దేవుని యొక్క హస్తం మీ మీద ఉంటే బాగుంటుంది అన్నది మీకు ये తెలుసు. जगह है जहाँ मेरे जिंदगी में महसूस करता हूँ कि ये बंद है, ये जगह मेरे जिंदगी में. మరి మీకు తెలుసు మరి ఈ సందర్భంలో మరి దేవుని యొక్క హస్తం లేదు లేదా మరి ఆ తలుపులు ద్వారాలు మూయబడి ఉన్నాయి, ఈ ప్రదేశంలో అయితే తెరవబడి ఉన్నాయి మీకు తెలుసు. अगर आप चाहते हैं कि ये जगह मेरे जिंदगी में प्रभु के शक्ति के द्वारा मैं खोलना चाहता हूँ, మరి ఈ ద్వారాన్ని దేవుని యొక్క శక్తి ద్వారా నేను తెరవాలని నేను అనుకుంటున్నట్లయితే గనక मैं छुटकारा चाहता हूँ इस जगह में. మరి ఈ సందర్భంలో నాకు విడుదల కావాలి అని అనుకుంటే अगर आप मदद चाहते हैं प्रभु परमेश्वर से आपके जिंदगी में, మరి దేవుని యొక్క మరి ఆయన యొక్క మీకు ఆయన మరి మద్దతు కావాలనుకుంటే గనక ఆ आज సందర్భంలో मैं आपको उत्साहित करना चाहती हूँ कि जहाँ भी आप चाहते हैं प्रभु का हाथ, మరి మీరు ప్రోత్సహిస్తున్నారు ఏంటంటే ఏ సందర్భాల్లో అయితే దేవుని యొక్క హస్తం మీ మీద కావాలని మీరు అనుకుంటారు, जहाँ भी आप चाहते हैं, आप सोचते हैं कि शायद ये मेरे लिए मुश्किल है इसका सामना करना, మరి ఈ సందర్భంలో నేను చాలా కఠినంగా అనిపిస్తుంది, నేను దీన్ని ఎదుర్కోలేను మీరు అనుకుంటే గనక शायद आप सोच रहे हैं कि इससे बाहर आना मुझे बहुत डरावनी की बात होती है, మరి ఈ సందర్భం నుంచి బయటకు రావడానికి చాలా భయంగా ఉంది, గందరగోళంగా ఉంది అని అనుకుంటే గనక शायद आप सोच रहे हैं कि इस जगह में मैं कमजोर हूँ, మరి ఈ సందర్భంలో నేను చాలా బలహీనంగా ఉన్నాను అనుకుంటే मेरी इस कमजोरी में मुझे और ताकत चाहिए इसमें जय पाने के लिए, మరి ఈ బలహీనతతో నాకు ఇంకా ఎంతో బలం కావాలి దీని నుంచి బయటకు రావడానికి అనుకుంటే मैं महसूस कर पा रहा हूँ कि इस जगह में मैं बंधा हुआ हूँ, అయితే ఇక్కడ నేను బంధింపబడి ఉన్నాను ఈ సందర్భంలో అని అనుకుంటే గనక किसी ने मुझे बांध के रखा है इस जगह में, మరి దీన్ని ఎవరో బంధించి ఉన్నారు ఎవరో నన్ను ఈ సందర్భంలో అనుకుంటే मैं महसूस कर पा रहा हूँ कि मेरी जिंदगी में मैं उन्नति नहीं कर पा रहा हूँ, మరి నాకు తెలిసిపోతుంది నేను నాకు ఈ జీవితంలో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నానని, मैं चाहता हूँ कि मुझे आगे बढ़ना है, మరి నేను అనుకుంటున్నాను నేను ముందుకు వెళ్ళాలి అని. मैं जानता हूँ कि एक ईसाई होने के नाते मुझे बढ़ना चाहिए, మరి క్రైస్తవుడు అయిన కారణంగా నేను ముందుకు వెళ్ళాలన్నది నాకు తెలుసు. क्योंकि हम सिखाते हैं कि अगर कोई जीव जंतु है तो उसे बढ़ना चाहिए, మనకు తెలుసు ఏంటంటే ఏదైనా సజీవంగా ఉంది అంటే అది ఎదగాలి అని. अगर एक जंतु के अंदर जीवन होती है तो उसे बढ़ना चाहिए, మరి ఎవరిలో అయినా కూడా జీవం అనేది ఉందంటే ఆ జీవమైన వస్తువు అది ఎదుగుతుంది, उसे बड़ा होना चाहिए. మరి పెరగాలి, ఇంకా పెద్దగా అవ్వాలి. पहले जब यीशु मसीह को हम जाने थे तो तब शायद हम छोटे थे, మరి ఎప్పుడైతే మనం క్రీస్తుని తెలుసుకున్నప్పుడు మనం చాలా చిన్నవారం అయి ఉండొచ్చు, हमारे समझ में शायद हम छोटे थे, మరి మనం అర్థం చేసుకునే విధానంలో మనం చిన్నగా ఉండొచ్చు, हमारे जिंदगी के हाल में शायद हम छोटे थे, మరి మన జీవిత పరిస్థితుల్లో మనం చాలా చిన్నగా ఉండొచ్చు, हमारे परिवार में हमारे सारे हालात में शायद हम छोटे थे, మరి మన కుటుంబంలో కానీ లేదా మనకున్న పరిస్థితులు అన్నిట్లో కూడా మనం చాలా చిన్నగా ఉండొచ్చు. लेकिन हमारा प्रभु यहोवा परमेश्वर हमेशा चाहता है कि हम आगे बढ़े. కానీ మన దేవుడు ఏం తలుస్తున్నాడు, మనం ఎల్లప్పుడూ కూడా ఇంకా ఎంతో ఉన్నతంగా ఎదిగి ముందుకు వెళ్ళాలి అని. प्रभु हमेशा चाहता है कि हमारा जीवन उन्नति तक पहुंचे, మరి దేవుడు ఎప్పుడు అనుకుంటున్నాడు మనం ఎంతో ఉన్నత స్థానానికి మనం ఎదగాలి అని. क्योंकि प्रभु परमेश्वर हमारे अंदर जीवित है. ఎందుకంటే ప్రభు అయిన దేవుడు మనలో సజీవుడై ఉన్నారు కనుక. अगर वो हमारे अंदर जीवित है तो चाहता है कि हम भी उसके साथ बढ़े. అయితే మన దేవుడు తలుస్తున్నారు, ఆయన కూడా మనం కూడా ముందుకు వెళ్ళాలి అని ఆయన అనుకుంటున్నారు. तो प्रति रविवार जब भी आप यहाँ पे आते
जाते हैं, आपके अंदर एक बीज बोया जाता है। అయితే ప్రతి ఆదివారం మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీలో ఒక చిన్న విత్తనం నాటబడుతుంది. सच्चाई का बीज बोया जाता है, సత్యం అనే ఒక విత్తనం నాటబడుతుంది. प्रभु के वचन का बीज बोया जाता है, దేవుని యొక్క వాక్యపు విత్తనం నాటబడుతుంది. प्रभु के नाम से आपका क्या अधिकार है इस दुनिया में, वो आपके अंदर बीज जैसा बोया जाता है। మరి ప్రభు యొక్క నామములో మీకు ఎటువంటి అధికారం ఉన్నదనేది ఆ యొక్క విత్తనం నాటబడుతుంది. यीशु मसीह के द्वारा इस दुनिया में आप क्या कुछ हासिल कर सकते हैं, आपके अंदर बीज बोया जाता है। మరి యేసు క్రీస్తు ద్వారా మీరు ఈ లోకంలో ఏవేవైతే పొందొచ్చు దాని గురించి మీకు ఆ విత్తనం నాటబడుతుంది. यीशु मसीह के संतान होने के नाते आप साधारण नहीं है, ये बीज आपके अंदर बोया जाता మరి है। యేసు క్రీస్తు యొక్క సంతానమైన కారణంగా మీరు సాధారణమైన వారు కారు అన్న విత్తనం నాటబడుతుంది. लेकिन क्या वो बीज प्रतिदिन बढ़ रहा है? కానీ ఆ విత్తనం ప్రతి రోజు అది ఎదుగుతుందా? क्या वो बीज आपके अंदर वो जड़ पहुंचा रहा है? మరి మీలో ఆ విత్తనం ఏదైతే ఉందో మరి దాని యొక్క కింద చెట్టు యొక్క అవి కిందకి వస్తున్నాయి ఆ రూట్స్ అనేవి. क्या वो पौधा बड़ा हो रहा है ताकि वो फल दे पाए आपकी जिंदगी में? మరి అది చెట్టు పెద్దగా ఈ ఫలాలు ఇస్తుందా? ये सोचने की बात है। మరి ఇది చాలా మరి ఆలోచించాల్సిన ये ऐसा नहीं है कि हम यहाँ पर आए, गाना गाए, परमेश्वर की उपस्थिति में हमने कुछ सोचा, कुछ समझा और बस हमारा काम खत्म हो गया, अब हम घर वापस लौटेंगे। అయితే మరి ఆదివారం మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ విని ఏదో నేర్చుకుని ఇక్కడే ఉండి మరి తిరిగి వెళ్ళిపోయాము ఆ రీతిలో కాదు. కానీ अगर इस समझ से हम यहाँ पर आएंगे तो जैसे आए थे वैसा ही हम लौटेंगे। మరి ఇలాంటి అర్థంతో ఒకవేళ ఇక్కడికి వచ్చినట్లయితే మీరు మనం ఎలా అయితే వచ్చినామో అదే రీతిలో మనం వెళ్ళిపోతాం. लेकिन अगर आपके मन में एक दूसरी भावना है, सोच है, కానీ మీ మనసులో ఒకవేళ ఇతర మరి వేరే రీతిలో మీరు అర్థం చేసుకున్నట్లయితే अधिक समझने के लिए, अधिक प्रभु के बारे में जानने के लिए, ఇంకా ఎక్కువ దేవుని గురించి తెలుసుకోవాలి, ప్రభు గురించి తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలని అనుకుంటే मैं देख पा रहा हूँ कि उनकी जिंदगी में प्रभु कुछ कर रहा है। మరి నేను చూస్తున్నాను వారి యొక్క జీవితంలో ప్రభు ఏదో చేస్తున్నారు అని. बहुत सारे गवाही मेरे आंखों के सामने हैं। మరి ఎంతో మంది యొక్క సాక్ష్యం నా కళ్ళ ముందు ఉంది. बहुत लोग चंगा पा रहे हैं उनके शरीर में, మరి చాలా మంది స్వస్థత పొందుతున్నారు వారు అని. बहुत लोगों के परिवार जुड़ रहे हैं, మరి చాలా మంది యొక్క కుటుంబాలు కలిసిపోతున్నాయని చూస్తున్నాం. टूटा हुआ बंधन जुड़ रहा है यीशु मसीह के नाम से। మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో ఎవరైతే మరి కలహంతో ఉన్నారో వారందరూ కూడా కలిసిపోవడం చూస్తున్నాం. काम नहीं है लेकिन यीशु मसीह के नाम से प्रार्थना करने से अच्छा काम मिल रहा है, बधाई मिल रहा है। మరి పని అయితే లేదు కానీ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించినప్పుడు మనకి ఆ పని అనేది దొరుకుతున్నది, మనం ఎదుగుతున్నామని చూస్తుంటాం. जैसे हम हजारे गवाही ऐसे देखते हैं, మరి ఇలా ఎప్పుడైతే ఎన్నో వేల సాక్ష్యాలు మనం చూస్తున్నప్పుడు ये समझ हमारे अंदर होनी चाहिए कि अगर प्रभु उनके लिए उनकी जिंदगी में कर रहा है మరి ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే వారి జీవితంలో ప్రభు చేస్తున్నారు तो అన్నప్పుడు मेरे जिंदगी में भी प्रभु कर सकता है। మరి నా జీవితంలో కూడా ప్రభు చేస్తారు अगर తప్పకుండా. उनकी जिंदगी में बदलाव आ रही है మరి వారి జీవితంలో మార్పు అనేది तो వస్తుందంటే मेरी जिंदगी में भी प्रभु कर सकता है। మరి నా జీవితంలో కూడా ప్రభు చేయగలుగుతారా वो కార్యం అని. क्या है कि मैं समझ नहीं पा रहा हूँ कि मेरी जिंदगी में बदलाव को मैं नहीं देख पा रहा हूँ। మరి అది ఏంటి నాకు తెలియంది, నాకు అర్థం కాంది, దాని వల్ల ఎందువల్ల నాకు నా జీవితంలో మార్పు రావట్లేదు उसे समझने की कोशिश करनी चाहिए, దాన్ని తెలుసుకోవడం మనము దాని మీద దృష్టి పెట్టాలి. क्योंकि वचन कहता है कि अगर तुम ढूंढोगे तो तुम्हें मिल जाएगा। నేను వాక్యం ఏం చెప్తుందంటే ఒకవేళ మీరు వెతికినట్లయితే తప్పకుండా దొరుకుతుంది అని. अगर प्रभु को तुम ढूंढोगे तो जरूर तुम्हें मिल जाएगा। మరి ప్రభువుని ఒకవేళ మీరు వెతికినట్లయితే తప్పకుండా ఆయన మీకు దొరుకుతారు అని. प्रति व्यक्ति को ढूंढना पड़ता है। మరి ప్రతి ఒక్కరిని కూడా మనం వెతకాల్సి వస్తుంది. మనం पता है ये वचन क्यों हमें बोला गया था, क्यों हमारे लिए दिया गया था? మరి వాక్య భాగం మనకి ఎందుకు ఇచ్చారో మీకు తెలుసునా? जो शक्तिशाली चीज प्रभु ने हमारे लिए इस दुनिया में दिया है, पता है वो क्या है? మరి దేవుడు ఏదైతే మనకి శక్తివంతమైనది మనకి ఇచ్చి ఉన్నారో మీకు తెలుసునా అదేంటనేది? वो हमारी स्वयं की इच्छा है। మరి అది మనకు స్వయంగా మనం కోరుకునే దాని గురించి. हम क्या चाहते हैं वो कर सकते हैं। మనకి ఏదైతే కావాలనుకుంటే మనం తప్పకుండా చేయగలుగుతాం అది. प्रभु मसीह हमेशा हमें बलवंत नहीं करता, మరి ప్రభు ఎల్లప్పుడూ కూడా మన బలంగా చేయడు కానీ हमें बांध कर रख के तुम्हें ये करना चाहिए वो करना चाहिए ऐसे बांध के नहीं रखता। మరి మనల్ని కట్టేసి మీరు ఇది చేయాలి మీరు అది చేయాలని చెప్పే దేవుడు కాదు కానీ प्रभु हमें बंधुआई में नहीं रखता। మరి ప్రభు ఎల్లప్పుడూ కూడా మనల్ని బంధించి ఉంచారు ఆయన. वो अशुद्ध आत्मा की ताकतें हैं जो हमें बंधुआई में रखते మరి हैं। అపవిత్ర ఆత్మ యొక్క శక్తి ఏదైతే ఉంటుందో అది మనల్ని బంధించి ఉంచుతుంది. अगर आप महसूस कर रहे हैं कि कुछ तो शक्ति है मेरे जिंदगी में जो मैं महसूस करता हूं कि मुझे बांध के रखा है, ఒకవేళ మీరు అనుకుంటుంటే కనుక ఏదో ఒక శక్తి ఉంది అది నన్ను బంధించి ఉంచుతుంది అని అనుకుంటే కనుక कुछ मैं करना चाहती हूं लेकिन नहीं कर पा रही हूं, మరి నేను ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను కానీ ఆ పని నేను చేయలేను అనుకుంటే కనుక प्रतिदिन मैं उन
उन्नति प्रगति के बारे में सोचती हूँ लेकिन मैं आगे नहीं बढ़ पा रही మరి हूँ। ప్రతి రోజు కూడా నేను ఇంకెంతో ఉన్నతంగా ఎదగాలని తలుస్తుంటాను కానీ నేను ముందుకు వెళ్ళలేను అనుకుంటే तो కనుక आपको ये जानना चाहिए कि आपको उस जगह में छुटकारा की जरूरत है। అయితే మీకు తెలియాల్సింది ఏంటంటే ఆ సందర్భంలో మీకు విడుదల అనేది కావాలి అని. परमेश्वर हमेशा हमें बंधुआई में नहीं रखता है। మరి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని కట్టివేసి ఉంచారు. जो शक्तिशाली हथियार हमारे लिए दिया है हमारी स्वयं की इच्छा है। అది ఏదైతే మరి ఆ ఆయుధం మనకి ఇచ్చి ఉన్నారో శక్తివంతమైంది అది మన స్వయముగా మనం అనుకునే కోరిక. अगर हम चाहते हैं पहला कदम अगर हम आगे बढ़ाएंगे यीशु मसीह के नाम से, మరి మనం కోరుకుని ఒకవేళ మొట్టమొదటి అడుగు యేసుక్రీస్తు ప్రభు నామములో ముందుకు వేసినట్లయితే जो पवित्र आत्मा हमारे अंदर जीवित है మరి ఏదైతే పరిశుద్ధాత్మ మనలో జీవిస్తున్నారో वो हमें शक्तिशाली बनाएगा। మరి అది శక్తివంతంగా మనం చేస్తున్నాం. जो हम करना चाहते हैं उसे संपूर्ण प्राप्त करने के लिए हमें शक्तिशाली बनाएगा। అయితే మనం ఏదైతే చేయాలి అని కోరుకుంటున్నామో దాన్ని చేయుటకు మనల్ని ఆయన ఇంకెంతో బలవంతంగా చేస్తారు. जहां प्रभु के हाथ हमें चाहिए उस जगह में हमें अधिक अभिषेक देगा छुटकारा पाने के लिए। మరి ఎక్కడైతే దేవుని యొక్క హస్తం కావాలో అభిషేకం కావాలో ఆయన ఇచ్చి ఆ సందర్భంలో మనల్ని అక్కడ విముక్తులుగా చేస్తారు. लेकिन क्या आपके हृदय में वो इच्छा है कि मुझे यहाँ छुटकारा चाहिए? కానీ మీ హృదయంలో కోరిక ఉన్నదా మరి ఈ సందర్భంలో నాకు ఆ విడుదల కావాలి అనేది? क्योंकि बहुत से लोगों के साथ हम बात करते हैं, समझते हैं, उनसे बात करते हैं, उनके अंदर की चीजों को जानने की कोशिश करते हैं। మరి చాలా మందితో మనం మాట్లాడుతూ ఉంటాము మరి వాళ్ళ గురించి ఇంకా మనం తెలుసుకోవాలని కోరుకుంటూ ఉంటాము. हम देखते हैं कि जो कोई व्यक्ति जो कोई मनुष्य चाहता है कि मुझे आगे बढ़ना है, మరి ఎవరైతే మనిషి నేను ముందుకి వెళ్ళాలి అని కోరుకుంటాడో, जो चाहता है कि मुझे इस जगह में छुटकारा चाहिए और वहां तक मुझे पहुंचना चाहिए, మరి ఈ సందర్భంలో మరి నాకు విడుదల కావాలి అని కోరుకుని ఆ ప్రదేశాన్ని లేదా అక్కడ దాకా నేను వెళ్ళాలనుకుంటారో, हम देखते हैं कि सिर्फ वही वहां तक पहुंचता है और वही जिंदगी में हासिल करता మరి है। ఆ మనిషి మాత్రమే అక్కడ దాకా వెళ్ళి తన జీవితంలో సాధించాలనుకున్న సాధిస్తారు. जो मनुष्य नहीं चाहता, जो सोचता है कि ये काफी है मेरे जिंदगी में, మరి ఏ మనుషుడైతే ఇది నాకు చాలు అని అనుకుంటాడో తన जो జీవితంలో, अपने ही जो स्थिति है उसमें संपूर्णता को महसूस करता है, మరి తనకున్న పరిస్థితుల్ని చూసుకుని వాటిలోనే ఆయన సంతృప్తి పొందుతున్నట్లయితే मेरे కనుక लिए ये काफी है, నాకు ఇది చాలు అని, इस जिंदगी में मेरे लिए ये काफी है, మరి ఈ జీవితంలో నాకు ఇది ఉన్న చాలు అని, मेरा पति पत्नी मेरा छोटा सा परिवार ये मेरे लिए काफी है, మరి నా కుటుంబంలో భార్యాభర్తలు మరి ఇది నాకు చాలు అని, मुझे अधिक नहीं देखना है, अधिक नहीं पाना है, मुझे किसी को और हासिल नहीं करना है। अगर ये सोच है तो जिस हाल में है उस हाल में ही हम रहेंगे। అయితే ఇంకా నాకు అధికంగా నాకు ఏమొద్దు నాకున్నది చాలు అని ఒకవేళ ఈ తలంపుతో ఉన్నట్లయితే మీరు ఏ రీతిలో ఉన్నారో ఆ రీతిలోనే ఉండిపోతారు. शायद आपको सिखाया गया था कि आपके लिए जो उस दिन के लिए चाहिए वो काफी है, అయితే మీకు నేర్పించి ఉంటారు ఏంటంటే ఈ దినము నా దగ్గర ఏదైతే ఉందో అది నాకు చాలు అని. लेकिन मैं आज आपको उत्साहित करना चाहती हूँ, కానీ నేను ఇవాళ మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. हम दुनिया के लोगों के जैसे नहीं हैं, हम विशेष लोग हैं। ఎందుకంటే మనం శ్రేష్టమైన వారిలాగా ఉన్నాము కానీ ఇతరులా కాదు. हम साधारण लोग नहीं हैं जैसे बाहर दुनिया के लोग होते हैं। మరి బయట మన లోకంలో ఎలాంటి వాళ్ళైతే ఉన్నారో అలా సాధారణమైన వారం కాదు మనం. बाहर दुनिया के लोग जो हमारे प्रभु यहोवा को नहीं जानते, दूसरी आराधना करते हैं, అయితే బయట లోకంలో వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు మన ప్రభువుని ఆరాధించగాని మరి ఇతర ఆత్మలను వారు ఆరాధిస్తూ ఉంటారు. उनके जिंदगी में हम प्रगति को देखते हैं, उन्नति को देखते हैं, बड़े बड़े स्थानों में बैठे हुए देख पा रहे हैं। అయితే వారి జీవితంలో మనం వారిని చూసినప్పుడు వారు ఎంతో మరి సఫలతతో కూడి మరి ఎంతో ఉన్నత స్థానాల్లో కూర్చున్నట్టు చూస్తాం మనం. लेकिन आपके हृदय में ये इच्छा जाग उठनी चाहिए, కానీ మీ హృదయంలో ఈ కోరిక పుట్టాలి. प्रभु के संतान होने के नाते మరి ప్రభు యొక్క బిడ్డలమైన కారణంగా उन लोगों से अधिक ऊंचाई तक मुझे पहुंचनी మరి चाहिए। వారి కంటే కూడా ఇంకా ఎంతో అధికంగా ఉన్నతంగా వెళ్ళాలని మనం అనుకోవాలి. जो प्रभु आपके अंदर आपको बलवंत करता है, మరి ఏ ప్రభు అయితే మీలో ఉండి మిమ్మల్ని బలవంతులుగా చేస్తారో वो अगर आपके अंदर जीवित है ఆ ప్రభు మీలో సజీవుడై ఉన్నట్లయితే तो आपके लिए कुछ भी इस दुनिया में नामुमकिन नहीं हो सकता है। అయితే ఈ లోకంలో మీకు అసాధ్యమైనది ఏదీ లేదని చెప్పొచ్చు. आपके मन में, हृदय में ये गहराई तक पहुंचनी चाहिए। అయితే మీ హృదయం మీ మనసు లోతుల్లోకి ఈ మాట వెళ్ళాలి. मेरे लिए इस दुनिया में कुछ भी नामुमकिन नहीं మరి है, నాకు ఈ జీవితంలో మరి అసాధ్యమైనది ఏదీ లేదు అని. क्योंकि सर्वशक्तिमान प्रभु यहोवा मेरे अंदर जीवित है। ఎందుకంటే అంత సర్వశక్తివంతమైన దేవుడు నాలో సజీవుడై ఉన్నారు आपके కనుక अंदर ये मनन करनी चाहिए कि मैं साधारण नहीं हूँ, మరి మీరు ధ్యానించుకోవాలి ఏంటంటే నేను సాధారణమైన మనిషిని కాదు అని. साधारण लोगों जैसा साधारण काम करने के लिए मैं बुलाया नहीं गया हूँ, మరి సాధారణమైన మనుషుల్లాగా సాధారణమైన పనులు చేయడానికి ఈ లోకంలోకి దేవుడు నన్ను పిలవలేదు కానీ असाधारण चीजों को करने के लिए मैं बुलाया गया हूँ। మరి శ్రేష్టమైనది అసాధారణమైన పనులు చేయడానికి ఈ
లోకంలో దేవుడు నన్ను పిలిచారు అని. असाधारण काम को करने के लिए प्रभु ने मुझे अभिषेक किया है. మరి అసాధారణమైన కార్యాలు చేయడానికి దేవుడు నన్ను అభిషేకంతో నింపి ఉన్నారు అని. अगर ये आपके हृदय की इच्छा हो आज से, మరి ఇలాంటి కోరిక మీ హృదయంలో ఉన్నట్లయితే प्रभु आज आपकी आत्मिक आंखों को खोल रहा మరి है ప్రభు ఇవాళ మీ ఆత్మీయ కళ్ళను తెరుస్తున్నారు. ताकि आप उसे उस परिस्थिति में देख पाए, మరి ఆయన్ని ఆ పరిస్థితుల్లో మీకున్న పరిస్థితుల్లో ఆయన చూడటకు, उस ऊंचाई तक पहुंचने वाले उस सपना को आप आज से देख पाए आपके మరి जिंदगी ఆ में. స్వప్నం ఏదైతే ఉందో ఆ ఉన్నత స్థానానికి వెళ్ళటకు అది చూడడానికి కోసమని. हालेलुया. हालेलुया. आज मैं इस शीर्षक से आपसे बात करना चाहती हूँ, మరి ఈ అంశం మీద ఇవాళ నేను మాట్లాడాలనుకుంటున్నాను. जयवंत का जीवन कैसे जिए. మరి విజయవంతమైన జీవితాన్ని మీరు ఎలా జీవించాలి అని. जयवंत जी और जय का, सफलता का जीवन हम इस दुनिया में कैसे जी पाएंगे. మరి విజయవంతం లేదా జయవంతమైన జీవితం, సఫలమైన జీవితాన్ని మీరు ఎలా జీవించగలరు ఈ లోకంలో అని. देखिए, प्रभु के संतान होने के नाते हम प्रार्थना करते हैं, प्रभु से उत्तर पाते हैं कभी, మరి దేవుని యొక్క బిడ్డలమైన కారణంగా మనము ప్రార్థిస్తూ ఉంటాము, ఆ ప్రార్థనలకి జవాబు కూడా తెచ్చుకుంటాము. लेकिन कभी कभी हम हमारे हालात में महसूस करते हैं कि इस प्रार्थना का उत्तर प्रभु ने आज मेरे लिए नहीं दिया है. మరి కొన్ని సందర్భాల్లో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మరి ఈ అంశంలో ఈ సందర్భంలో దేవుడు నాకు ఆ జవాబు ఇవ్వలేదు అనుకుంటాము. वो आत्मिक सच्चाई को बिना जाने हम उस परिस्थिति में संतुष्ट हो जाते हैं. మరి ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోకుండా మరి ఏదైతే జవాబు వచ్చిందో దాంతోనే మనం సంతృప్తి పొందుతూ ఉంటాం. अगर प्रभु इसका उत्तर नहीं दे रहा है, शायद प्रभु चाहता है कि मुझे यहाँ पर इसी जगह में रहना चाहिए. అయితే ప్రభు నాకు ఈ ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదు కాబట్టి నేను ఏ రీతిలో ఉన్నానో దేవుడు ఇలానే నన్ను ఉండమంటాడు అనుకుంటాం. लेकिन मैं आपको बताना चाहती हूँ कि वो सच नहीं है आत्मिक दुनिया में. కానీ చెప్పాలనుకుంటే ఏంటంటే ఆత్మీయ లోకంలో ఇది సత్యం కాదు మీ కొరకు అని. जैसे ही हम प्रभु पर विश्वास करते हैं, మరి ఎలా అయితే మనం ప్రభు మీద విశ్వాసం చూపిస్తామో हम अंधकार की दुनिया से प्रकाश के दुनिया के अंदर प्रवेश कर चुके हैं. మరి అంధకారంలో నుండి మనం బయటకు వచ్చి వెలుగువంతమైన జీవితంలోకి మనము అడుగుపెట్టి ఉన్నాం. जब तक आपने प्रभु को नहीं जाना, नहीं समझा, आप अंधकार के दुनिया में थे. మరి ఎప్పటిదాకా అయితే మీరు ప్రభువుని తెలుసుకోకుండా ఉన్నారో అప్పటిదాకా మీరు అంధకారమైన జీవితంలో జీవిస్తున్నారు. लेकिन जब आपने यीशु मसीह पर विश्वास किया, आप उस अंधकार की दुनिया से प्रकाश की दुनिया के अंदर प्रवेश हो चुके మరి हैं. ఎప్పుడైతే మీరు దేవుని మీద విశ్వాసం పెట్టి ఉన్నారో అంధకారమైన జీవితంలోంచి మీరు వెలుగులోకి మీరు వచ్చి ఉన్నారు. तो इस प्रकाश की दुनिया में प्रभु चाहता है कि आपके अंदर प्रतिदिन जो बीज बोया गया है वो बड़ा हो और वो फल को दे पाए. మరి ప్రతిరోజు కూడా దేవుడు మీరు ఏం తలుస్తున్నారంటే ఏదైతే విత్తనం మీలో నాటబడి ఉన్నదో ఆ విత్తనానికి ఇంకా పెరిగి మరి ఆ వృక్షం లేదా ఫలము చూడాలని ఆయన తలుస్తున్నారు. लेकिन ये अंधकार की दुनिया हमेशा ये प्रकाश के दुनिया के साथ युद्ध में चला रहता है. కానీ అంధకారమైన లోకం ఏదైతే ఉన్నదో ఈ వెలుగువంతమైన లోకం ఎప్పుడు కూడా యుద్ధం చేస్తూ ఉంటుంది. हमेशा आपको इस प्रकाश की दुनिया से अंधकार की दुनिया की ओर आपको खींचता है. మరి ఎప్పుడు కూడా ఆ వెలుగువంతమైన జీవితంలోంచి ఆ లోకంలోంచి ఈ అంధకారమైన లోకి లాగుతూ ఉంటుంది ఎప్పుడు. प्रभु ने आपके लिए इस दुनिया में क्या रचा है उसे आपको करना नहीं देता ये अंधकार की दुनिया. మరి దేవుడు ఏదైతే మీ కొరకు ఏర్పరిచి ఉన్నారో ఈ లోకంలో అది చేయడానికి చెయ్యనీయకుండా ఈ అంధకారమైన జీవితం ఎప్పుడు లాగేస్తూ ఉంటుంది. ये अंधकार की ताकत आपको क्या करना चाहिए उसे आपको करना नहीं देता. మరి అంధకారమైన ఈ శక్తి ఏదైతే ఉందో మీరు ఏదైతే చేయాలనుకున్నా దాన్ని చేయనీయకుండా ఆపేస్తూ ఉంటుంది. लेकिन अगर इस बात के बारे में आपको जानकारी है आपकी जिंदगी में, కానీ ఈ విషయం ఒకవేళ తెలిసినట్లయితే మీ జీవితంలో మీకు आप जीतने के युद्ध कर सकते हैं. మరి అయితే దీని మీద విజయవంతం పొందడానికి మీరు యుద్ధం చేయొచ్చు. ये प्रभु ने मेरे लिए नहीं रचा है, मुझे इससे बाहर आनी మరి चाहिए. ప్రభు ఇది నా కొరకు ఏర్పరచలేదు కాబట్టి ఇందులోంచి నేను బయటకు రావచ్చు అని. प्रभु चाहता है कि मैं उन्नति करूं, मुझे उन्नति करनी चाहिए. మరి ప్రభు ఏమనుకుంటున్నారంటే నేను ముందుకు వెళ్ళాలి ఎదగాలి అని కాబట్టి నేను ముందుకు వెళ్తాను అని. जब आपकी सोच, आपकी समझ ऐसा बदले तो प्रभु परमेश्वर जो आपके अंदर जीवित है आपको बलवंत बनाएगा. మరి ఎప్పుడైతే మీరు ఇలా ఆలోచించడం మొదలు పెడతారో ఎవరైతే ప్రభు మీలో ఉన్నారో ఆయన మిమ్మల్ని ఇంకా బలవంతులుగా చేస్తారు బయటకు రావడం. हर एक व्यक्ति के अंदर कमजोरी होती है और थोड़ी बल की चीज होती है. అయితే ప్రతి ఒక్కరిలో కూడా కొంచెం బలహీనత అదేవిధంగా బలం రెండు ఉంటాయి. सभी लोग बलवंत नहीं होते हर जगह में. మరి ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాల్లో కూడా బలవంతులుగా ఉండరు కానీ कुछ तो कमजोरी होती है और कुछ बलवंत की चीज होते हैं. అయితే కొద్దిగా బలహీనత ఉంటాయి అదే విధంగా కొన్ని సందర్భాల్లో బలంగా కూడా ఉంటాం మనం. लेकिन एक साधारण व्यक्ति हमेशा आपके अपने कमजोरी के बारे में सोचता है. కానీ సాధారణమైన మనిషి వ్యక్తి ఎప్పుడు కూడా తనకున్న బలహీనత గురించి ఆలోచిస్తూ ఉంటారు. कमजोरी के बारे में मनन करता है. మరి అదే బలహీనత గురించే ధ్యానిస్తూ మాట్లాడుతూ ఉంటారు. वही मन में आता है, मैं ये नहीं कर पा रहा, मैं उसकी तरह नहीं हूँ, उसकी तरह बात नहीं कर पा रहा हूँ, उसकी तरह उन्नति नहीं कर पा रहा हूँ, यही मन में आता जाता है. అయితే ఎప్పుడు ఇదే తలస్తూ ఉంటాడు తన మనసులో ఏంటంటే నేను వారిలాగా లేను, వాటిలాగా ఎదగట్లేదు, వాటిలా ముందుకు వెళ్ళట్లేదు, ఇలాంటి తలంపులతోనే మనసులో
ఆలోచిస్తూ ఉంటాడు. लेकिन जो व्यक्ति बलवंत होना चाहता है मसीह के नाम से, కానీ ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క నామములో బలంగా అవ్వాలనుకుంటారో अपने कमजोरियों को परमेश्वर की वेदी पर समर्पित करता है। అయితే తనకున్న బలహీనత కూడా దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుంటారు ఆయన. प्रभु जानता है कि आप कुछ चीजों में बलवंत नहीं हैं, कमजोर हैं, మరి ప్రభువుకు తెలుసు కొన్ని సందర్భాల్లో మీకు ఆ బలం లేదు, మీరు బలహీనంగా ఉంటారు అని. लेकिन प्रभु चाहता है कि आपके कमजोरियों को भूल के आप उसके ऊपर निर्भर करें। అయితే ఈ బలహీనత కూడా మర్చిపోయి ప్రభువు మిమ్మల్ని ఆయన మీద ఆధారపడాలని हम అనుకుంటున్నారు. सब मूसा के बारे में जानते हैं बाइबल में। మరి మనందరికీ తెలుసు మోషే గురించి బైబిల్లో ఉన్నది. मूसा एक राजा के परिवार में पैदा हुआ था और राजवंश में वो पला बड़ा था। అయితే మోషే మరి ఒక రాజు యొక్క వంశంలో ఆయన ఎదిగి చిన్ననాటి నుండి ఉండి ఎదిగినట్టు చూస్తాం మనం. 40 साल तक वो राज परिवार में वहाँ पैदा होकर वहाँ पला बड़ा हुआ और सारे चीज उन्होंने सीखा था। అయితే 40 సంవత్సరాలు ఆయన రాజు యొక్క వంశంలో మోషే ఉండి అక్కడి రీతులన్నీ కూడా రివాజులన్నీ కూడా నేర్చుకుని అక్కడ ఎరిగి పెరిగిన వారు మోషే. 40 साल तक राजा के परिवार में रह के कैसे युद्ध करना है, इस युद्ध में कैसे जीतना है, सभी कुंफू या कराटे सब कुछ उसने सीख लिया था। అయితే మోషే అక్కడ రాజు అక్కడ ఉన్నప్పుడు అక్కడ యుద్ధం ఎలా చేయాలి, ఆ కుంఫు కరాటే ఇవన్నీ ఎలా ఇలాంటి అన్ని కూడా మోషే నేర్చుకున్నారు. उस राज परिवार में वो शक्तिशाली था, वो ताकतवर था, మరి ఎంతో శక్తివంతమైన వాడు, మరి బలం గల వారు మోషే అక్కడ. लेकिन वो अपने ही शक्ति पर निर्भर था। కానీ తన శక్తి మీదే ఆధారపడి ఉన్నారు वो మోషే. जानता था कि वो शक्तिशाली है, ఆయనకు తెలుసు ఆయన శక్తివంతుడు అని. क्योंकि उसने युद्ध को समझा है, सीखा है उसकी जिंदगी में। ఎందుకంటే యుద్ధం ఎలా చేయాలి అనే దాని గురించి అర్థం చేసుకుని నేర్చుకున్నారు కనుక. अपनी समझ की ओर से वो ताकतवर था, అయితే తనకి ఏదైతే తెలుసో దాన్ని బట్టి ఆయన చాలా బలవంతుడిని అనుకున్నాడు. क्योंकि 40 साल एक छोटी काल नहीं होती है, बड़ा वर्ष, बहुत वर्ष थे और 40 साल तक राजा के परिवार में वो पला बड़ा था। అయితే 45 సంవత్సరాలు అనేది చాలా చిన్న సమయం కాదు, కానీ అది ఎంతో మరి చాలా సమయం గడిపాం కాబట్టి ఆయనకి తెలుసు ఆ రాజుల అది ఎలా జరుగుద్ది అనేది. लेकिन जब यहोवा ने मूसा को इजरायली लोगों को छुटकारा दिलाने के लिए उसे चुना था, మరి ఎప్పుడైతే దేవుడు ఆ ఇశ్రాయేల్ జనాంగాన్ని విడిపించుటకు మోషేని ఎన్నుకున్నారో, प्रभु चाहता था कि मूसा प्रभु पर निर्भर करे, మరి ప్రభు ఏం తలంచారంటే తన మీద ఆధారపడాలి మోషే అని. लेकिन मूसा अपनी ही शक्ति, अपनी ही ताकत पर निर्भर था। కానీ మోషే తనకున్న బలం మీద దాని మీద ఆధారపడారు. प्रभु चाहता था कि मूसा अपने आप को संपूर्ण से प्रभु के सामने समर्पित कर पाए, తనకి తను మోషే సంపూర్ణంగా దేవుని యొక్క సన్నిధిలో తనని సమర్పించుకోవాలని దేవుడు తలంచారు. ताकि प्रभु उसका उपयोग कर पाए लोगों को छुटकारा दिलाने के लिए। అప్పుడు దేవుడు మోషేని వాడి ఆ ఇశ్రాయేల్ జనాంగాల్ని విడిపించాలనుకున్నారు. मूसा की एक समझ थी जो उसने जाना था, सीखा था, पहचाना था। అయితే మోషేకి ఏదైతే నేర్చుకున్నాడో ఇన్ని సంవత్సరాలు దాని గురించి తనకు ఒక అర్థము లేకపోతే ఎలాగో అని ఆయనకు తెలుసు. जो उसने समझा था उसके हृदय की गहराई तक था। అయితే ఏదైతే తను అర్థం చేసుకున్నాడో తన హృదయ లోతుల దాకా ఆ మాటలు ఆయనకు బాగా తెలుసు. देखिए, एक सच्चाई मैं आपको बताना चाहती हूँ। మరి ఒక సత్యం మీకు చెప్పాలనుకుంటున్నాను. जो आप सच सोचते हैं और आपकी हृदय की गहराई तक आपके लिए पहुंचा है, మరి ఏదైతే సత్యం మీకు తెలుసో అది మీ హృదయ లోతుల్లోకి వెళ్ళినప్పుడు, जब तक वो आपके हृदय की गहराई तक होती है, మరి ఎప్పుడు దాకా అయితే మీ హృదయ లోతుల్లో అది ఉన్నప్పుడు, उससे अधिक ज्यादा अगर आपको कुछ बताया जाता है, దానికంటే కొద్దిగా ఎక్కువ ఒకవేళ మీకు చెప్పినట్లయితే शायद आप उसे सुनेंगे लेकिन संपूर्णता के साथ आप उसे स्वीकार नहीं कर पाएंगे, అయితే దాన్ని మీరు వినొచ్చు కానీ వింటున్నట్టే ఉంటారు కానీ సంపూర్ణంగా అది మీరు స్వీకరించరు ఆ మాట. क्योंकि आपकी ही कुछ समझ है जो हृदय के अंदर है। ఎందుకంటే మీకు ఏదైతే తెలుసో అది మీ హృదయంలో ఉంది. जो अगर मैं आपको सिखाना चाहती हूँ कि नहीं, ये ऐसा नहीं है, प्रभु चाहता है कि आप हमेशा जयवंत रहे, बलवंत रहे, प्रभु चाहता है, अगर मैं आपको सिखाने की कोशिश करूँ, ఒకవేళ నేను మీకు ఇలా నేర్పించాలనుకుంటే ఏంటంటే ప్రభు మిమ్మల్ని ఎప్పుడు కూడా విజయవంతమైన జీవించాము, మీరు జీవించాలి అని దేవుడు తలుచుకున్న అట్లా నేర్పించినట్లయితే शायद आप उसे सुन रहे हैं, మీరు దాన్ని వింటుండొచ్చు కానీ लेकिन आपके हृदय की गहराई में आपने कहीं देखा है, समझा है कि आपने आपके रिश्तेदारों को चर्च जाते हुए देखा था, लेकिन फिर भी वो असफल हुए थे आप उनके जिंदगी में। అయితే మీకు మీ హృదయంలో మీకు ఏమనిపిస్తుందంటే ఓకే మీకు ఉన్న బంధువుల్ని మిత్రుల్ని వాళ్ళని చూస్తున్నారు, వాళ్ళు చేస్తూ ఉన్నారు ఏదో కార్యం, కానీ అందులో అసఫలము వారికి లభించిందని మీరు అలా చూస్తున్నప్పుడు आपने सुना होगा कि हमें ये ज्यादा नहीं चाहिए, बस इतना ही चाहिए, हमें सिखाया गया था, तो वो आपके हृदय की गहराई तक है। అయితే మనకి నేర్చుకున్నాము, మనకి తెలుసు ఏంటంటే నాకు ఇంతే చాలు, ఇందులో నేను సంతృప్తిగా ఉంటాను, ఒకవేళ ఇలా అని మీరు నేర్చుకున్నప్పుడు కనుక, तो अगर मैं आपसे कहूं कि आप बड़ा
बड़ा चीज हासिल करने के लिए बुलाए गए हैं, आप सोचेंगे क्या मैं बुलाया गया हूँ? मैं नहीं, वो शायद उनके लिए है। అయితే నేను గొప్ప కార్యాలు చేయుటకు నేను పిలువబడి ఉన్నానని మనం అనుకుంటున్నప్పుడు అది నా కొరకు కాదు, ఇతరుల కొరకు అని ఒకవేళ అనుకుంటే, प्रभु के बारे में जितना आप जानते हैं, जितना आपके हृदय तक पहुंचा है, वही हमेशा बाहर आता है आपके परिस्थिति में। అయితే మీకున్న పరిస్థితుల్లో మీరు ఎంతైతే ప్రభు గురించి తెలుసుకుంటారో అంతే ఆ కొద్దిపాటు మాత్రమే బయటికి రావడం చూస్తారు. मूसा को भी जब प्रभु ने बुलाया था इस्राएली लोगों को छुटकारा दिलाने के लिए, जो मूसा के अंदर था वही बाहर आ रहा था। అయితే మోషేని ఎప్పుడైతే దేవుడు ఏర్పరచుకొని ఇశ్రాయేల్ జనాంగాన్ని విడిపించడానికి ఆయన పిలిచి ఉన్నారో, తనలో ఏదైతే తనకు తెలుసో అదే బయటకు వచ్చింది. लेकिन हमारा प्रभु परमेश्वर हमेशा ये चाहता है कि हम उस पर निर्भर करें। మరి కానీ మన దేవుడు మనం ఎప్పుడు ఏం తలుస్తున్నారంటే తన మీద ఆధారపడాలి. कहाँ जाना है, क्या कहना है, उसके बारे में हमें चिंता करने की जरूरत नहीं है। మరి ఎక్కడికి వెళ్ళాలి, ఏం మాట్లాడాలి, వీటి గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. क्योंकि प्रभु प्रतिदिन हमें राह दिखाना चाहता है। ఎందుకంటే ప్రభు ఎల్లప్పుడూ కూడా మనకు ఆయన మార్గం చూపించాలనుకుంటున్నారు. हमेशा हमारे साथ चलना चाहता है। మరి ఎల్లప్పుడూ ఆయన మనతో పాటు నడవాలనుకుంటున్నారు. वो नहीं चाहता है कि हम हमारे जिंदगी में पूरा टेंशन, पूरा बोझ उठाए हमारे जिंदगी चलाए। మరి ఆయన ఇలా అయితే ఎప్పుడు అనుకోవట్లేదు ఏంటంటే ఎప్పుడు కూడా మనము ఆ భారాన్ని అంతా మనమే పోయాలి, మనమే తీసుకోవాలని అయితే దేవుడు वो తలస్తలేదు. चाहता है कि हम आनंद से, खुशी से, समाधान से उसका पीछा चले और उसके बात को सुनकर हमारे जिंदगी को మరి बिताए। ఎంతో ఆనందంతో సంతోషంతో ఎల్లప్పుడూ కూడా జీవిస్తూ ఆయన వెనుకే అంటే వెళ్తూ మరి సంతోషంగా ఉండాలని దేవుడు తలుస్తున్నారు. तो जो कुछ भी मूसा ने 40 साल तक राजमहल में सीखा था, మరి ఏదైతే మోషే 40 సంవత్సరాల రాజ మహల్లో ఏదైతే నేర్చుకున్నారో, युद्ध के बारे में, हथियार के बारे में, कैसा झगड़ा करना है, जो कुछ भी उसने सीखा था, మరి యుద్ధం గురించి, ఆయుధాల గురించి, ఎలా మరి కొట్లాడాలి, వీటి గురించి ఏదైతే నేర్చుకున్నాడో, जो कुछ भी अपने शक्ति पर उसमें निर्भर किया था, మరి ఏదైతే తన శక్తి మీద ఆధారపడి ఉన్నాడో, उसे भूलने की जरूरत थी। అయితే దాన్ని మర్చిపోవాల్సిన అవసరం ఎంతో तो ఉంది. जंगल ले गया मूसा और बकरियों के साथ, वहां पर भेड़ियों के साथ था वो। అయితే మరి అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ గొర్రెలు మేకలతో అక్కడ ఉండడము చూసాం మనం. कहानी आप जानते हैं, इसीलिए मैं छोटा समय बीत रहा है, मैं छोटा करके बता रही हूँ आपको। అయితే మరి ఈ కథ అంతా మీకు తెలుసు కాబట్టి, సమయం మనకు లేదు కాబట్టి కొద్దిగా నేను చెప్తున్నాను. जब मूसा को प्रभु ने चुना था, तब मूसा जानता था कि वो सब कुछ जानता है। అయితే మోషేని దేవుడు ఎన్నుకున్నప్పుడు మోషే అనుకుంటున్నాడు నాకంతా తెలుసు అని. लेकिन प्रभु चाहता था कि जो कुछ भी वो जानता है, सोचता है कि वो जानता था, उसे अनदेखा होनी चाहिए। కానీ ఏదైతే మోషే తెలుసు అని తను అనుకుంటున్నాడో అదంతా కూడా నిర్లక్ష్యం చేయాలి, లేకపోతే దాని గురించి ఆలోచించొద్దని దేవుడు తలుస్తున్నాడు. और मूसा के लिए अगला फिर 40 वर्ष हुए अपने आप को भूल के, जो कुछ भी उसने सीखा उसे भूल के प्रभु पर निर्भर करने के लिए। మరి తను మర్చిపోయి దేవుని మీద ఆధారపడుటకు ఇంకొక 40 సంవత్సరాలు ఆయన మరి గడపాల్సి వచ్చింది. जब 40 साल राजमहल में था, मूसा को जो भी काम सौंपा गया था मूसा कर सकता था, उतना ताकतवर था वो। అయితే ఆ 40 సంవత్సరాలు ఏదైతే చేయగలడో మోషే అదంతా చేసే అంత బలం ఆయనకున్నది. लेकिन अब 40 वर्ष के बाद जब प्रभु ने इस्राएल लोगों को छुटकारा दिलाने के लिए मूसा को चुना था, కానీ 40 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడో ఈ ఇశ్రాయేల్ జనాంగాన్ని విడిపించుటకు, बकरियों के साथ जंगल में भेजा गया था। మరి ఆ గొర్రెలతోటి అరణ్యంలో పంపించినప్పుడు, जब तक वो ये नहीं भूला, जब तक वो अपने आप को पूरी निर्भरता प्रभु पर नहीं डाल पाया, మరి తను మర్చిపోయి ఎప్పుడైతే తన దేవుని మీద ఆధారపడలేదో, वो बकरियों के साथ ही काम कर रहा था। మరి ఆ మేకల గొర్రెలతోటే మరి పనిచేస్తున్నట్టు చూస్తున్నాం. राजमहल में इतने हथियार के साथ युद्ध को जाना सीखा, पहचाना उसने। మరి ఆ రాజమహల్లో ఎప్పుడైతే ఎన్నో ఆయుధాలతోటి ఆ యుద్ధాలు ఎలా చేయాలి అవన్నీ నేర్చుకున్న మోషే, अब जंगल में उसका कोई काम नहीं है, सिर्फ बकरी थे, भेड़ थे, उसको ही बस चलाना था। మరి అరణ్యంలో ఇంకా ఏ పని లేదు, కేవలం ఆ గొర్రెల్ని మేకల్ని మేపడం మాత్రమే ఉంది. उसका कोई काम नहीं था। आप सोचिए क्या कर रहा होगा मूसा। మరి మీరు ఆలోచించండి, అక్కడ ఏ పని లేనప్పుడు ఏం ఆలోచిస్తుండొచ్చు మోషే. जंगल में कुछ करने के लिए काम ही नहीं है। మరి అరణ్యంలో పని చేయటకు ఏ పనే లేదు తనకి. जब बस बकरी को, भेड़ को, उसको कुछ खाना खिलाना है, उसके बाद सोना है, बस उतना ही काम है। మరి ఆ గొర్రెల్ని మేపాలి, అవేవో తింటూ ఉంటాయి, అవి తినాలి, పడుకోవాలి, కేవలం ఆ పని మాత్రమే. लेकिन जो कुछ भी मूसा ने जाना था, समझा था, उसे अनदेखा करने के लिए,
भूलने के लिए मूसा के लिए 40 वर्ष लग गए। కానీ ఏదైతే మోషే నేర్చుకున్నాడో అవన్నీ కూడా మర్చిపోవుటకు 40 సంవత్సరాలు పట్టింది తనకి. तो आप सोच रहे हैं कि क्या मेरे जिंदगी में भी प्रभु का अगर कार्य करना है तो 40 वर्ष होनी चाहिए। అయితే మీరు అనుకుంటుండొచ్చు నా జీవితంలో కూడా దేవుడు ఏదైనా కార్యం చేయాలంటే అదే 40 సంవత్సరాలు గడపాలా? ऐसा नहीं है। అలా కాదు. जिस दिन आप अपनी पूरी निर्भरता प्रभु पर डाल सकते हैं, మరి ఏ రోజైతే మీరంతా కూడా దేవుని మీద ఆధారపడి ఉంటారో, जिस दिन अपने आप को पूरी तरीके से प्रभु पर निर्भर कर सकते మరి हैं, ఏ రోజైతే మిమ్మల్ని మీరు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడతారో उसी दिन से प्रभु आप पर कार्य करना शुरू करता है। మరి ఆ దినం నుండే దేవుడు మీ జీవితంలో కార్యాలు చేయడం ప్రారంభిస్తారు. ये 40 वर्ष के बाद अब मूसा जो कुछ भी प्रभु कहे उसे करने का वो हाल में आ चुका था। అయితే 40 సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడు ఏదైతే చేయమంటాడో అది చేసే అంత ఆ స్థితిలోకి మోషే వచ్చి ఉన్నారు. अब प्रभु कह रहा है कि मूसा तुम यहाँ जाओ, मेरे इस्राएली लोगों को छुटकारा दिलाओ, उन्हें छुटकारा पाकर मेरे पास लेके आओ। प्रभु कह रहा है मूसा से। అయితే మోషేకి ప్రభు చెప్తూ ఉన్నారు, మరి వీళ్ళ ఇశ్రాయేల్ జనాంగం అందరిని తీసుకురా, అక్కడి నుండి విడిపించు, వాళ్ళు అక్కడి నుంచి విడిపించు అని చెప్తున్నప్పుడు, लेकिन अब मूसा कह रहा है कि नहीं नहीं प्रभु, मैं कुछ नहीं जानता, कैसे बात करना है वैसे वो भी मैं नहीं जानता। అయితే ప్రభు అప్పుడు మోషే చెప్తున్నారు, ప్రభు నాకు తెలియదు, నేను ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియదు ప్రభు అని చెప్తున్నారు. ये गहराई सच्चाई को आपको समझना चाहिए। అయితే ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవడం ఎంతో ये అవసరం. अर्थ नहीं है कि आपको कुछ जानना नहीं चाहिए, మరి దీని అర్థం ఏంటంటే నాకేం తెలియదు అని కాదు, కానీ लेकिन ये परिस्थिति को आपको समझना चाहिए जहां पर आप अपनी शक्ति पर, अपनी उपाधि पर, अपने बल पर आप निर्भर नहीं कर रहे हैं। మరి ఈ పరిస్థితి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే మీ బలం మీద మీ శక్తి మీద మీరు ఆధారపడట్లేదు అని, लेकिन प्रभु पर आप निर्भर कर रहे हैं। కానీ ఆ సమయం మీరు ప్రభు పైన ఆధారపడుతూ ఉన్నారు. मूसा वैसा ही उस परिस्थिति में आ गया जहां पर वो प्रभु पर निर्भर करना आरंभ कर रहा है। అయితే మోషే ఆ పరిస్థితిలోకి వచ్చి ఉన్నారు, ఏంటంటే దేవుని మీద ఆధారపడడం ఎలా నేర్చుకున్నారు. प्रभु से कह रहा है कि प्रभु मैं नहीं जानता, मुझे क्या कहना है, क्या बात करना मैं नहीं जानता। అయితే మోషే చెప్తున్నారు, ప్రభువా నేను ఏం చేయాలి, ఎలా చేయాలో నాకు తెలియదు ప్రభువా అని చెప్తున్నారు. लेकिन प्रभु कहता है कि तुम जाओ, जो कुछ भी तुम्हें कहना चाहिए, तुम अगर नहीं कह सकते तो तुम्हारे भाई को तुम्हारे साथ मैं भेज रहा हूँ। అయితే ప్రభు అప్పుడు చెప్తున్నారు, ఒకవేళ నీకు ఏం చెప్పాలో తెలియకపోతే కనుక నీ అన్నని నీతో పంపిస్తున్నాను అని. तुम्हें कुछ अपनी शक्ति से करने की जरूरत नहीं है। అయితే నీ శక్తితో నువ్వు చేయాల్సిన అవసరం లేదు. तुम जाओ, मैं तुम्हारे लिए तुम्हें उपयोग करके कार्य को करूंगा। నువ్వైతే ముందుకు వెళ్ళు, నీ ద్వారా నేను ఆ కార్యాలు జరిగిస్తాను అని. देखिए पूरी निर्भरता के लिए उसके लिए 40 साल हो गए। అయితే ఇవన్నీ కూడా చేయడానికి ఆయనకి 40 సంవత్సరాలు పట్టింది. एक वचन पढ़ेंगे, निर्गमन की पुस्तक 25 अध्याय और 40 वचन। మరి ఒక వాక్య భాగాన్ని మనం ఇప్పుడు చదువుకుందాము. నిర్గమకాండము 25వ అధ్యాయము 40వ వచనం. ये वचन में हम ये पढ़ते हैं कि कैसे मूसा ने जो कुछ भी प्रभु ने उससे कहा करने के लिए उसे स्वीकार करके ऐसा करने का हृदय को बना लेता है। మరి ఎలాగైతే మోషే తను అన్ని మర్చిపోయి దేవుని మీద ఆధారపడి ఆ కార్యాలు ఎలా చేయాలని నేర్చుకున్నా ఇక్కడ చూస్తాం మనం. प्रभु यहोवा और मूसा के बीच में ये बातचीत होती है। మరి దేవునికిను అదే విధంగా మోషే మధ్యలో ఉన్న మాటలు ఇక్కడ చూస్తాం మనం. निर्गमन का पुस्तक अध्याय 25 और 40 वचन। और सावधान रहकर इन सब वस्तुओं को उस नमूने के समान बनवाना जो तुझ इस पर्वत पर दिखाया गया है। మరి కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము అని ఇక్కడ చూస్తాం మనం. ये बातचीत हो रही है प्रभु और मूसा के बीच में। మరి దేవునికి అదే విధంగా మోషేకి మధ్యలో ఈ మాటల్ని మనం చూస్తూ ఉంటాం. प्रभु कहता है कि सब वस्तुओं को उस नमूने के समान को जो कुछ भी बनाना है, जैसे मैंने कहा है वैसे तुम्हें बस पीछा करके उसे संपूर्ण करना है। మరి ఎలా అయితే నేను రూపాంతరం చేయమని చెప్పానో అదే రీతిలో నువ్వు వెళ్ళి అలా చేయమని చెప్పినట్టు ఇక్కడ చూస్తాం మనం. हम जानते हैं कि मूसा पर्वत पर जाकर प्रभु को मिलता था, झूलता था, उससे बात करता था। మనందరికీ తెలుసు మోషే ఆ పర్వతం మీదకి వెళ్ళి దేవునితో మాట్లాడుతూ వస్తూ పోతూ ఉంటారని. जैसे जब मूसा पर्वत में प्रभु से मिलने के लिए गया, మరి ఎలాగైతే ప్రభువుని కలుస్తాకు దేవుని కలవడానికి కోసమని ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు अब उसे क्या करना है, क्या बनवाना है, प्रभु यहोवा उसके
के लिए बता रहा है। మరి ఆయన ఏం చేయాలి, ఏమి తయారు చేయాలి అనేది వాటి గురించి ప్రభు చెప్పడం చూస్తున్నాం. अब मूसा का कोई टेंशन ही नहीं है, ఇప్పుడు మరి మోషేకి ఇంకా ఏ గందరగోళం లేతే, कोई बोझ ही नहीं है, మరి ఏ భారం కూడా లేదు, कुछ उठाने की जरूरत नहीं है। మరి ఏమి ఎత్తడం అవసరమే లేదు. बस प्रभु जो कहता है उसे सुनकर करना चाहिए बस। మరి ప్రభు ఏదైతే చెప్తూ ఉన్నారో కేవలం దాన్ని చేయడం మాత్రమే. प्रभु आज भी चाहता है कि हम इसी तरीके से प्रभु के साथ जुड़े रहे। మరి ప్రభు ఏం తలుస్తున్నారంటే ఈ రీతిలో మనము ఈ సమయంలో కూడా ఆయనతో ఏకమై ఉండాలి అని. पुराने वसीयतनामा में हम अनेक जगह में ये देखते हैं, మరి పాత నిబంధన గ్రంథంలో అనేక ప్రదేశం మనం చూస్తూ ఉంటాం దీని గురించి. अनेक संभव के बारे में हम पढ़ते हैं, మరి ఎన్నో సందర్భాల్లో మనం మనం చూస్తూ ఉంటాం. जहां लोग यहोवा से पूछते हैं क्या मैं ये युद्ध को जा सकूंगा, क्या मैं जीत पाऊंगा ये युद्ध। మరి ఎక్కడైతే యెహోవా దేవుని అడిగి ఉన్న రాజు మరి నేను ఇక్కడ వెళ్ళొచ్చా, ఈ యుద్ధాన్ని చేయొచ్చా అని, क्या इस देश में जाऊं या उस देश में जाऊं। మరి ఈ దేశానికి వెళ్ళనా లేదా ఆ ప్రదేశానికి వెళ్ళనా అని. बहुत जगह में हम ऐसे परिस्थिति के बारे में पढ़ते हैं, మరి ఎన్నో సందర్భాల్లో ఈ పరిస్థితుల గురించి మనం చూస్తూ ఉంటాం. जब भी लोग यहोवा के साथ जुड़े थे, మరి ఎప్పుడైతే దేవుడితో ఏకీభవించి ఉన్నారో प्रभु हमेशा उनको एक उत्तर देता था। మరి ఎప్పుడు ప్రభు వారికి ఒక జవాబు అనేది ఇచ్చారు. तुम्हें ये करना चाहिए, यहाँ जाना चाहिए, यहाँ नहीं जाना चाहिए। అయితే మీరు ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళకూడదు, ఈ పని చేయాలి అని. अगर ये इस समय पर यहाँ पर जाओगे तो ये युद्ध को तुम जीतोगे। మరి ఈ సమయంలో ఇక్కడికి వెళ్ళినట్లయితే తప్పకుండా ఈ యుద్ధాన్ని నువ్వు గెలుస్తావు అని. प्रभु हमेशा अपने लोगों को बताता था जब लोग पूछते थे। మరి ప్రభు ఎప్పుడు కూడా మరి వాళ్ళు అడిగినప్పుడు వారికి జవాబు ఇచ్చి ఉన్నారు. हमारा प्रभु यहोवा कल जैसा था वैसा ही आज भी है। మరి ప్రభు ఎలా అయితే ఉన్నారో ఆ సందర్భంలో ఈ సమయంలో కూడా అదే ప్రభు అయి वो ఉన్నారు. थोड़ा भी नहीं बदला, ఇంత కూడా మారలేదు ప్రభు. लेकिन उन लोगों से भी हम विशेष लोग हैं, కానీ వారి కంటే కూడా శ్రేష్టమైన వారమై ఉన్నాం మనం. क्योंकि पुराने वसीयतनामे के लोग के अंदर पवित्र आत्मा महसूस नहीं कर पा रहे थे। ఎందుకంటే పాత నిబంధనలు మనం చూసినప్పుడు వారు పరిశుద్ధాత్మతో లేరు ఆ సమయంలో. पवित्र आत्मा लोगों के साथ नहीं था। మరి పరిశుద్ధాత్మ ఆ మనుషులతో పాటు లేదు ఆ సమయంలో. जहां भी प्रभु कुछ कार्य करना चाहता था उन लोगों को वो अभिषेक करता था। అయితే ఎక్కడైతే ఆ కార్యం చేయాలనుకున్నారో ఆ సమయంలో ఆ మనుషులకి అభిషేకం అనేది ఇచ్చి ఉన్నారు. वो अभिषेक के द्वारा लोग कार्य को करते थे। మరి ఆ అభిషేకం ద్వారా ఆ మనుషులు ఆ కార్యాలు చేసేవారు. लेकिन आज हम इस वसीयतनामा में हम विशेष लोग हैं, हम असाधारण लोग हैं, అయితే నూతన నిబంధన మనం చూసినప్పుడు మనము శ్రేష్టమైన వారమై ఉన్నాం. क्योंकि हम सभी को प्रभु ने अभिषेक दिया है। ఎందుకంటే మనందరికీ కూడా దేవుడు అభిషేకం ఇచ్చి हम ఉన్నారు. सभी के अंदर पवित्र आत्मा जीवित है। మరి మనందరిలో కూడా పరిశుద్ధాత్మ సజీవుడై ఉన్నారు. अगर पवित्र आत्मा को हम महसूस कर पाएंगे प्रतिदिन, ఒకవేళ పరిశుద్ధాత్మని మనం ఈ రోజు మనం తెలుసుకున్నట్లయితే కనుక हमारे पूरे मन से, हमारे पूरे दिल से उस पर निर्भर कर మరి पाएंगे। మన పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో ఆయన మీద ఆధారపడినప్పుడు अगर ये समझ से हम जी पाएंगे कि प्रभु चाहता है कि मैं हमेशा एक जय का जीवन जीऊं, మరి మనం ఈ తలంపుతో ఎల్లప్పుడూ కూడా మనం విజయవంతమైన జీవితాన్ని మనం జీవించాలి అని ఈ రీతిలో ఆలోచిస్తూ జీవించినట్లయితే जिस जिस जगह में आप असफलता को महसूस कर रहे మరి हैं, ఏ సందర్భాల్లో అయితే ఇక్కడ నాకు విజయం దొరకట్లేదు, అసఫలత మాత్రమే ఉందని उस అనుకున్నట్లయితే जगह में प्रभु के अभिषेक को अगर आप चाहते हैं, మరి ఆ సందర్భంలో దేవుని యొక్క అభిషేకం మీకు కావాలని అనుకున్నట్లయితే प्रभु आपको हमेशा बलवंत करना ही चाहता మరి है। ప్రభు ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని బలంగా చేయాలని ఆయన प्रभु అనుకుంటున్నారు. चाहता है कि हर जगह में हम हमेशा सफलता को पाए और सफलता की जिंदगी जी पाए। మరి ఎప్పుడు కూడా మనము సఫలమైన జీవితాన్ని ప్రతిసారి మనం జీవించాలని దేవుడు తలుస్తున్నారు. लेकिन जो व्यक्ति पवित्र आत्मा के साथ हमेशा जुड़ा हुआ रहता है, మరి ఏ వ్యక్తి అయితే ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మతో ఏకీభవించి నడుస్తూ ఉంటారో, जो उसने सीखा समझा उसके अनुसार नहीं, लेकिन जो प्रभु उनसे कहना चाहता है उसे सुनने की कोशिश करता है। మరి తను ఏది నేర్చుకున్నాడో అది కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో అది తెలుసుకుని దాని ద్వారా ఆయన ముందుకు వెళ్ళాలనుకుంటే प्रभु हमेशा उस जगह में छुटकारा देने के लिए, उन्हें बलवंत करने के लिए चाहता है। మరి ప్రభు ఎల్లప్పుడూ కూడా ఆ సందర్భంలో తనని విడిపించి మరి బలంగా చేయాలనుకుంటున్నాడు. अगर आज की शाम आप अपने आप को समर्पित करना चाहते हैं, అదే సందర్భంలో మరి ఇవాళ ఈ సాయంకాలం మీరు మిమ్మల్ని సమర్పించుకున్నట్టయితే जहां దేవునికి, जहां भी आप छुटकारा चाहते हैं आपके जिंदगी में, మరి ఎక్కడెక్కడైతే మీరు విడుదల కావాలని అనుకుంటున్నారో ये मनोभाव से नहीं कि ये मैं इस परिस्थिति में मैं संतुष्ट हूँ, మరి ఇలా భావిస్తూ కాదు ఈ సందర్భంలో ఈ పరిస్థితిలో నేను సంతృప్తిగా ఉన్నాను అని, लेकिन ये विचार भावना से कि मैं यहाँ पर रहना
प्रभु का आशा नहीं है मेरे जिंदगी में। అయితే నేను ఇలా ఇక్కడ ఈ సందర్భంలో ఇలా ఉండడం పరిస్థితిలో అనేది దేవుని యొక్క చిత్తం కాదని మనం అనుకున్నప్పుడు ये समझ से कि प्रभु चाहता है कि मैं उन्नति करूं, మరి ప్రభువు నన్ను ఇంకా ముందుకి వెళ్ళాలి కొనసాగాలని అనుకుంటున్నారు तो అన్నప్పుడు आज से मैं प्रभु को जरूर ढूंढूंगा, మరి ఇవాళ తప్పకుండా నేను ప్రభువుని వెతుకుతాను అని, प्रभु के वचन पर मैं मनन करूंगा, మరి ఆయన యొక్క వాక్యం మీద నేను ధ్యానిస్తాను అని. क्योंकि वचन कहता है अगर आप ढूंढोगे तो जरूर आपको मिल जाएगा। మరి వాక్యం ఏం చెప్తుందంటే మీరు వెతికినప్పుడు తప్పకుండా అది మీకు దొరుకుతుంది.